గణపురం మండల కేంద్రంలో సోమవారం జరిగే వారాంతపు సంతలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. వేలంపాట ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతున్న వారాంతపు సంతలో వ్యాపారస్తులకు మాత్రం సమస్యలు తప్పడం లేదు. గణపురం మండల కేంద్రంలో ప్రతి సోమవారం వారాంతపు సంతను నిర్వహిస్తారు. అంగడి నిర్వహణ కోసం రేకుల షెడ్డు నిర్మాణం చేసినప్పటికీ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమేనని వ్యాపారస్తులు వాపోతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఎక్కువగా వారాంతపు సంతకు వస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి కూరగాయల మార్కెట్ షెడ్లు కట్టింది, అది కూలిపోతాయి. దానికి ఏం లేదు దాంట్లో అందులో పోయి రైతులు అందులో ఉన్నది లేదు, అందులో ఉన్నది లేదు. ఈ చెట్ల కిందనే ఉండదు, అది అఫీషియల్ ఉండదు. అవి ఎక్కడ రాకుండా ఉన్నాయి. ఆ బాత్రూమ్ లేవు, లేడీస్ వచ్చిన ఇబ్బందికరంగా ఉన్నది. వేలాది మంది వినియోగదారులు వస్తున్న అంగడిపై అధికారులు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో చెప్పాలంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత 3 నెలలుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టింపు లేదని సామాన్య కుటుంబాలు కూరగాయలను కొనుక్కొని జీవించడం కష్టమవుతున్నదని వాపోతున్నారు. అంతేకాకుండా అంగడి పరిసర ప్రాంతాల్లో పందుల స్వైర విహారం కూడా ఇబ్బంది కలిగిస్తుందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. కూరగాయల రేట్లు విపరీతంగా ఉన్నాయి. మామూలు ప్రజలైతే బ్రతకడానికి అవకాశం లేదు. ఈ 3 నెలల నుండి 100 రూపాయల కేజీ టమాటా ఉంది, 100 రూపాయల కేజీ మిర్చి ఉంది. ఏ కూరగాయలు కొందామన్నా కూడా మేము కొనే పరిస్థితుల్లో లేము. మామూలు సామాన్యమైన ప్రజలు బ్రతకాలంటే కష్టంగా ఉంది. వారాంతపు సంతలో పారిశుద్ధ్య లోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్న గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగడి కొరకు నిర్మించిన షెడ్లలో కాకుండా వ్యాపారస్తులు రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు, పండ్ల దుకాణాలను పెట్టుకోవడం మూలాన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు వారాంతపు సంతలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. ఇది గణపురం మండలంలోని సంత. అలాగే మార్కెట్ ఆవరణలో కూడా బాత్రూమ్లు, లెట్రూమ్స్ లేక వినియోగదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆడవారికి అయితే తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకొని ఎమ్మెల్యే గారైనా ఇప్పటికైనా ఇక్కడ బాత్రూమ్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం.